अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फ़ास्ट न्यूज़। गैर मुस्लिम भाइयों के अज़ीम त्यौहार गणेश त्यौहार को लेकर आज मेदक टाउन के पुलिस स्टेशन में डीएसपी मेदक मिस्टर के सैदुलू की निगरानी में मुख्तलिफ मज़ाहिब से ताल्लुक़ रखने वाले मकामी ज़ी असर शख्सियात का एक खुसूसी इजलास पीस कमेटी के नाम से मुनक़िद किया गया। इस इजलास में एसआई पी पोचैया, एसआई रफ़ीउद्दीन ने अपने अपने ख़यालात का इजहार किया। इस मौके पर डीएसपी मेदक मिस्टर के सैदुलू ने हिदायत देते हुए कहा कि गणेश मंडपों के सिलसिले में ज़रूर महकमे पुलिस के अहदेदारान से इजाज़त ली जाए। इसी के साथ साथ गणेश मंडपों के पास डीजे का हरगिज़ इस्तेमाल न किया जाए। इस मौके पर फ़रीक़ैन ने अपने अपने ख़यालात का इजहार किया। इस मौके पर फ़रीक़ैन ने इस बात का तयक़ुन दिया कि वो हस्ब साबिक़ की तरह अपने अपने त्यौहारों को अमन व शांति के साथ मनाएंगे। इस मौके पर मकामी मजलिस इत्तेहादुल मुस्लिमीन के लीडर मोहम्मद आरिफ अली अमजद, कांग्रेस पार्टी लीडर सैयद ताहिर, टीआरएस पार्टी लीडर सैयद उमर मोहिउद्दीन के अलावा दीगर मौजूद थे। ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఏ విధంగా దేన్ని మనం సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకూడదు అనేది కూడా అందరికి అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడో పురాతన కాలం ఉన్నట్టుగా ఇప్పుడు ఎవరు కూడా ఆ విధంగా ఏదైనా ఇష్యూ అయినా కూడా అసలు ఎందుకయింది ఆ ఇష్యూ, దాన్ని మన వాళ్ళ తప్పేంతుంది, ఎదుటి వాళ్ళ తప్పేముంది అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించే యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు ఏదైనా చిన్న ఏదన్నా ఇష్యూ అయింది, అయినా మన జెండా తగలబెట్టడం, లేకపోతే చిన్న గుడి డిస్ట్రాక్షన్, ఇంకేది పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యాయి. ఈ కాలానికి కూడా ఈ ప్రజెంట్ పరిస్థితులలో అటువంటిది లేదు. ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. సిద్దిపేటలో ఎవ్రీ ఇయర్ కూడా నేను దగ్గర మీకు ఇంతకుముందు చెప్పాను, 15 సంవత్సరాలు పనిచేసిన అక్కడ ముస్లిమ్స్ పండుగ అయినప్పుడు వీళ్ళు కూడా పోయి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం, ఈ వినాయకుని విమర్శన అయినప్పుడు వాటర్ బాటిల్ పంపించడం, లేట్ అవర్స్ వరకు కూడా దగ్గర అక్కడ మన విమర్శన అయితే కూడా తెల్లారుతుంది. సిద్దిపేటలో 3 అంచెలుగా 6th డే, 9th డే, 11th డే 3 అంచెలుగా అక్కడ విమర్శన జరుగుతుంది. దాని మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అదే విధంగా పనిచేస్తారు. అక్కడ పబ్లిక్ అదే విధంగా ఈ మత పెద్దలు కూడా మెయిన్ సెంటర్ల నుండి వాటర్ బాటిల్ ప్రెసిడెంట్ కానీ క్యాషియర్ కానీ వాళ్ళ కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా మనము ఎంతమంది ఉంటారు అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఆ ప్లేస్ ఎక్కడ పెడుతున్నాం అనేది, ప్లేసు గవర్నమెంట్ ప్లేసా, టెంపుల్ ప్లేసా, లేకుంటే ప్రైవేట్ ప్లేసా, ఆ ప్లేస్కి సంబంధించింది ఖచ్చితంగా మనము ఏదో ఒకటి దాంట్లో ప్రొఫార్మాలో మనం మెన్షన్ చేయాలి. గవర్నమెంట్ ప్లేస్ అయితే గవర్నమెంట్ ప్లేస్ తోటి ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి. టెంపుల్ అయితే టెంపుల్ దాని మీద మెన్షన్ చేయాలి. ప్రైవేట్ ప్లేస్ అయితే ఎవరైతే ప్రైవేట్ ఉందో ఆ వ్యక్తిది కూడా మనం ఒకటి లెటర్ రాసుకోవాలి. ఒకటి మనం ఇంకొకటి మున్సిపల్ నుంచి పర్మిషన్ అయితే మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఏఈ గారితో ఖచ్చితంగా మనము పర్మిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చాము అందరికీ. ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టాము. ఆ లింక్ ద్వారానే మీరు అప్లోడ్ చేసుకోవాలి. పోలీసులకు వచ్చే అవసరం ఎక్కడికి పోయే అవసరం లేదు. ఆ లింక్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకుంటే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏమేమి మనం అప్లై చేయాలి, ఏమేమి పర్మిషన్ తీసుకోవాలి, కరెంట్ ఏ విధంగా తిరగాలి, డిఎస్సీ గారితో ఎలా పర్మిషన్ అన్నీ అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఉన్న కండిషన్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. మీరు అది ప్రింట్ తీసేసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. అదేవిధంగా వినాయకుడు కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఒకే రోజు లేదా 2 రోజులు డేట్లు ఫిక్స్ చేసుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. అలాగే అందుకే కనీసం 2 డేస్లో మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ప్లస్ రూట్ ఏ టైంలో వేస్తున్నారు, ఏ రూట్ ద్వారా పోతారు. ఎగ్జాంపుల్ డైరా ఉంది, డైరా నుంచి వస్తే ఇక్కడ చక్కా నుంచి వస్తారా లేదా పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తారా, రోడ్ మ్యాప్ పెట్టుకోండి. ఆ రోడ్ మ్యాప్ కూడా అలా పెట్టుకోవాలి. ఆన్లైన్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. ముంగట సీరియల్ లైట్లు వేస్తారు, అది పెట్టాలంటే మా డిఎస్సీ గారితో పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కాకుండా మళ్ళీ స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలి. డీజీ అయితే పర్మిషన్ లేదు. చిన్న మైక్ పెట్టాలంటే కూడా మీరు అప్లోడ్ చేస్తే డిఎస్సీ గారు పర్మిషన్ ఇస్తారు. సార్ మేమందరం కొద్దిగా పాత కాబట్టి మీరు అన్ని కండిషన్స్ పాటించి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే సార్ పోయి కలవచ్చు. అందరూ మీరు సహకరించాలని పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.